ఆంధ్ర తెలంగాణలో తక్కువ ఫీజులతో హై క్వాలిటీ రిజల్ట్స్ ఇస్తున్న ఏకైక సంస్థ తిరుమల్ ఐఏఎస్ ఇన్స్టిట్యూట్. వెల్కమ్ టు సుమన్ టీవీ. హైడ్రా కొరడా జులిపిస్తుంది. హైదరాబాద్లో ఏదైతే చెరువులు నాలాల్ని కబ్జా చేసి కట్టిరో ఈ ఎఫ్టీఎల్ బఫర్ జోన్ల ఏదైతే నిర్మాణాలు ఉన్నాయో వాటన్నింటినీ కూల్చేయడానికి నోటీసులు కూడా ఇవ్వకుండా కొన్ని చోట్ల హైడ్రా కూల్చివేతలు మొదలుపెట్టింది. నిన్ననో మొన్న మనం చూసాం, ఓ వ్యక్తి ₹1,00,00,000 ప్రాపర్టీని పోగొట్టుకున్నా అంటూ బోర్న విలపించిన వీడియో చూసాం. అది చాలా మందిని కదిలించింది. అయితే గవర్నమెంట్ హైడ్రా విషయంలో ఆక్రమణలు తొలగించాలి, చెరువుల్ని కాపాడాలి, ఇది మంచి విషయం. కాకపోతే ఏంటంటే వాళ్ళకి ముందస్తు నోటీస్, ఎవరైతే ఆక్రమణల్లో ఉన్నారో, ఎవడో ఆక్రమించి ఓ బిల్డింగ్ కడతాడు, ఇంకోరు వచ్చి రెంట్కుంటారు, లేకపోతే ఇంకోరు వచ్చి వ్యాపారం చేసుకుంటూ ఉంటారు, ఇట్లాంటి వాళ్ళు ఎక్కువగా నష్టపోతున్నారని మాత్రం చాలా స్పష్టంగా అర్థమవుతుంది. హైడ్రా కూల్చివేతలు ఉన్న చోటుకి వెళ్తే అటువంటి బాధితుల వాయిస్ వినిపిస్తుంది. గవర్నమెంట్ మాత్రం చెరువుల్ని కాపాడాలనే సదుద్దేశంతో హైడ్రాకి పవర్స్ ఇచ్చింది, ముందుకెళ్తుంది. కాకపోతే అక్కడ ఉన్న వాళ్ళు ఎవరు? ధనవంతుల, పేదవాళ్ళ? ఎందుకంటే భూముల్ని కబ్జా చేసే శక్తి ఖచ్చితంగా రియల్టర్లకో ధనవంతులకో ఉంటుంది, పేదోళ్ళకు ఉండదు. చాలా తక్కువ మంది ఉంటారు. గవర్నమెంట్ ఇప్పుడు నిన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన నివాసంలో ఒక మీటింగ్ అరేంజ్ చేశారు. ఆ మీటింగ్లో ముఖ్యంగా ఈ మూసీ రివర్ ఫ్రంట్ పైన చర్చించినట్టుగా తెలుస్తుంది. మూసీ నదిలో ఎక్కువగా ఆక్రమణలు ఉన్నాయి. దాదాపు 16,000 కుటుంబాలు మూసీ నదిలో 16,000 కుటుంబాలు మూసీ నది ఏరియాలో ఇండ్లు కట్టుకొని నివసిస్తున్నట్టుగా తెలుస్తోంది. ఈ 16,000 మందిలో ఓ 10,000 మంది కన్ఫర్మ్ అయ్యారట, ఇంకొక 6,000 మంది కన్ఫర్మ్ కాలేదు. 6,000 ఫ్యామిలీస్. ఈ 10,000 ఇళ్లను వరుసగా కూల్చివేయాలని ప్రభుత్వం నిర్ణయించినట్టుగా తెలుస్తుంది. అయితే ఈ మూసీ ఏరియాలో ఉండే వాళ్ళంతా ఎక్కువ మంది ఎవరు ఉంటారంటే, ఇందులో తొలి విడత ఒక 1,600 ఇళ్లను తొలగిస్తారట. ఆల్రెడీ స్టార్ట్ చేస్తారు. ఇయాలో రేపో మూసీ రివర్ ఫ్రంట్లో ఉన్న వాళ్ళందరినీ లేపుకుంటూ వస్తారు, ఆ ఇళ్ళన్నీ కూలగొట్టుకుంటూ వస్తారు. వీళ్ళందరూ పక్కా పేదలు, 100% వీళ్ళు పేదోలే. ఈ పేదలు కొందరేమో ఈ మధ్యనే నేను చేసిన ఎఫ్టీఎల్ మీద చేసిన వీడియో చూసి ఒక అతను నాకు ఫోన్ చేశాడు. మా పరిస్థితి ఏంది, మేము ఆల్రెడీ లక్షలు ఖర్చు పెట్టుకొని ఇండ్లు కొనుక్కున్నాం, ఇప్పుడు కూలగొడితే మా ఏంది చచ్చిపోవాలా మేము అని చెప్పేసి ఒక అతను నాకే ఫోన్ చేశాడు. ఫోన్ చేసినప్పుడు అనిపించింది, నిజంగా ఇటువంటి పేదలు బాధితులు చాలామంది ఉంటారు. వీళ్ళ పరిస్థితి ఏంటి అనే విషయానికి వచ్చేసరికి గవర్నమెంట్ ఒక మంచి ఆలోచన చేసింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఒక మంచి ఆలోచన చేశారు. ఎవరైతే ఈ ఎఫ్టీఎల్ బఫర్ జోన్ బాధితులు ఉంటారో, చెరువులు కావచ్చు, లేకపోతే మూసీ నది కావచ్చు, ఆ పరిసర ప్రాంతాల్లో ఈ ఎఫ్టీఎల్లో ఇండ్లు కట్టుకొని, లేకపోతే బఫర్ జోన్లలో తెలియక ఇండ్లు కొనుక్కొని నష్టపోయిన వాళ్ళు పేదలు, అర్హులై ఉంటారు, పేదరికంలో ఉన్న వాళ్ళు ఉంటారో, ఈ అర్హులైన పేదలందరికీ డబుల్ బెడ్రూమ్ ఇండ్లు ఇవ్వాలని చెప్పేసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిర్ణయం తీసుకున్నారు. దీనికి సంబంధించి ఉత్తర్వులు కూడా జారీ అయ్యాయి. ముఖ్యంగా అతి ప్రధానంగా ఈసారి మూసీ నదికి అటుపక్క ఇటుపక్క ఇండ్లు కట్టుకుంటూ వచ్చిన వాళ్ళు మామూలు కాదు. అది ఇటుపక్క మూసీ నదికి ఇండ్లు కట్టుకొని వచ్చిన వాళ్ళందరి ఇండ్లు రేపటి నుంచి కూలడం అయితే కన్ఫామ్గా కనిపిస్తుంది. ఒక్కొక్కరికి నోటీసులు ఇవ్వాలని. అయితే ఈసారి నిన్న మొన్నట్లేక ముందే కూల్చకుండా కొంచెం పేదోళ్ళ ఏరియాకు వస్తుంది కాబట్టి బుల్డోజర్, హైడ్రా బుల్డోజర్ ఏం చేస్తుంది, పేదోళ్ళ ఏరియాలకు వస్తుంది కాబట్టి ఆ బుల్డోజర్ వచ్చే ముందు అధికారులు వచ్చి, బాబు మీ ఇల్లు కూలిపోతుంది, సర్దుకోండి, మీ ఇల్లు కూలిపోతుంది, సామాన్ చదువుకొని అయితే నోటీసులు ఇచ్చే అవకాశం కనిపిస్తుంది. మూసీ పరివాహక ప్రాంతాల్లో ముందస్తుగా హెచ్చరికలు జారీ చేసి ఇళ్లను కూలుస్తారని తెలుస్తుంది. అంతేకాదు, ఎవరైతే ఇళ్లను కోల్పోతున్నారో ఆ పేదలందరికీ మూసీ పరివాహక ప్రాంతాల్లో వాళ్ళకి డబుల్ బెడ్రూమ్లు ఇచ్చే అవకాశం కూడా ఇస్తామని గవర్నమెంట్ హామీ ఇస్తుంది. చాలా మంచిదే కదా. మూసీలో పోయి ఆ మురికిలా దోవలలో బతికే కంటే మంచి ప్లేస్లో డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తాడు, నిజంగా అదృష్టవంతులు అవుతారు కదా. ఖచ్చితంగా దీనికి జనం సపోర్ట్ చేస్తారని అనిపిస్తుంది. ఎందుకంటే లొల్లి చేయకుండా ఆక్రమించి కట్టి ఎవడో దానికి రిజిస్ట్రేషన్ ఉండదు, పట్టా ఉండదు, పాడుండదు, గట్టిగా మూసి వంగిందనుకో, గట్టిగా 2 వారాలు పడితే హైదరాబాద్లో ఆ ఇల్లు కూడా కొట్టుకుపోతాయి. మామూలుగా కాదు. ఏది ముసరంబాగ్ ఏరియాకు పోయి చూస్తే, లేకపోతే చాదరగడ్డ ఏరియాకు పోయి చూస్తే వాళ్ళ బతుకులు ఎట్లా జరుగుతున్నారా బాబు మూసీ నదిలో అనిపిస్తుంది. అంత బాధ ఉంటుంది. ఇప్పుడు వాళ్ళందరి ఇళ్లను ఇది నిజంగా మూసీ నదికి అటు ఇటు ఇల్లు కట్టుకొని ఆక్రమించి కట్టుకున్న వాళ్ళకి ఇది గవర్నమెంట్ తీసుకునే నిర్ణయం నిజంగా వరమే అవుతుంది, కానీ శాపం అయితే కాదు. చాలా మందికి శాపం అయింది. ఎందుకంటే హైడ్రా కూల్చివేతలో మనం చాలా మంది చూసుకుంటూ వచ్చినాం. కూకట్పల్లి ఏరియాలో మనం ఒక అతను ఏడ్చిన వీడియోలన్నీ చూస్తూ వస్తే కొంతమందికి శాపం అయింది. తెలవకనో లేకపోతే తెలిసో ఎఫ్టీఎల్లో బఫర్ జోన్లలో ఇల్లు కట్టుకొని నష్టపోయిన వాళ్ళకి శాపమైంది. కానీ మూసీ ఏరియాలో మూసీ నది లోపలికి ఆక్రమణలు వచ్చి ఇల్లు కట్టుకున్న వాళ్ళకి మాత్రం ఇది వరం అవుతుంది. గవర్నమెంట్ తీసుకునే నిర్ణయం ఖచ్చితంగా వరమే అవుతుంది. ఎందుకంటే ఆ మురికి కూపంలో ఉన్న చోట ఆ ఇళ్లను కూలగొట్టి డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తామంటే గవర్నమెంట్ వరం ఇచ్చుడు కాకపోతే ఇంకేమవుతుంది?
సో ఇది ఖచ్చితంగా ఇది ప్రజలు ఆమోదించే విధంగా ఉంటుంది, బాధితులు కూడా ఆమోదించే విధంగా ఉంటుంది. గవర్నమెంట్ తీసుకున్న ఈ నిర్ణయం పట్ల ఇది చాలా వేగంగా, అంటే ఇలా మళ్ళీ పంచాయతీ ఉంటుంది, ఈ డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇవ్వడానికి మళ్ళీ దానికి లెక్కలు ఉంటాయి, అర్హత ఉంటుంది, టైం వేస్ట్ ఉంటుంది. ఇదంతా కాకుండా ఇల్లు అయితే ఇవాళ ఊలగొట్టేస్తారు. ఇవాళ ఇల్లు హైదరాబాద్ వస్తుంది, బుల్డోజర్ కొట్టేసుకుని పోతుంది, కానీ వాళ్ళు ఇల్లు ఇచ్చుడు పెద్ద సమస్య అయిపోతుంది. సో గవర్నమెంట్ ఈ విషయాన్ని కూడా దృష్టిలో పెట్టుకొని తొందరగా వాళ్ళకి ఇళ్ళని అలాట్ చేయడం చేసే ప్రక్రియను కూడా మొదలు పెడితే బాగుంటుంది. మొత్తానికైతే మూసీ నది ప్రక్షాళన జరగాల్సిన అవసరం ఉంది. మూసీ వల్ల మురికితో పాటు కాలుష్యంతో పాటు రకరకాల సమస్యలు విస్తరిస్తున్నాయి. ఆ సమస్యలన్నిటికీ ఈ 5 ఏళ్లలోపే పరిష్కారం చెప్పాలని గవర్నమెంట్ ఆలోచిస్తున్నట్టుగా తెలుస్తుంది. చూద్దాం మూసీ పరివాహక ప్రాంతాలు కూల్చివేతల సమయంలో ఎటువంటి పరిస్థితుల్లో. మీరు మూసీ పరివాహక ప్రాంతాల్లో ఉంటే ఈ వీడియో పైన మీరు కామెంట్ చేయండి. మీ కామెంట్స్ పైన నేను మరో వీడియో చేయడానికి ప్రయత్నిస్తాను. చూస్తూనే ఉండండి సుమన్ టీవీ.